వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పెద్దదోర్నాల మండలంలోని నల్లగుంట్ల గ్రామ పంచాయతీలోని నల్లగుంట్ల బోడుతాండా, అయ్యన్నకుంట, నల్లగుంట్ల గిరిజన గ్రామాల్లో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఏ మేర లబ్ధి చేకూరాలని ఉందని క్షుణ్ణంగా వివరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజనుల అందరినీ అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో సంవత్సరం పాటు గిరిజనులకు ఉపాధి హామీ పనులు కల్పించడం, ఐటీడీఏ ద్వారా లోన్లు జీవనోపాధి కల్పించడం, అదేవిధంగా పేద గిరిజనులు పెళ్లి చేసుకుంటే చంద్రన్న పెళ్లి కానుక 50,000 రూపాయలు అందించడం, పండుగలకు చంద్రన్న కానుక, నిత్యావసర వస్తువులు ఇప్పించడం, కుటుంబ పెద్ద చనిపోయినట్లయితే చంద్రన్న బీమా ద్వారా 2 లక్షల రూపాయలు అందజేయడం, ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా అందించడం జరిగిందని ఎలక్షన్ బాబు తెలిపారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో అమాయకులైన గిరిజనులపై ఏసీబీ అధికారులు దాడులు చేసి సారా విక్రయిస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు వర్తించాయని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మా పెన్షన్లు రద్దు చేశారని గిరిజనులు ఎలక్షన్ బాబు ముందు వాపోయారు. రాబోయే ఎన్నికల్లో 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని, మీ అందరి ఆదర అభిమానాలు ఉంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తాను శాసనసభ్యునిగా ఎన్నికవుతానని ఎలక్షన్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దదోర్నాల మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఏరువ మల్లికార్జున రెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, జోరెద్దుల రామకృష్ణయ్య, నాగేంద్రబాబు, దొడ్డ శేషాద్రి, ఈదర మల్లయ్య, చిన్న వెంకటేశ్వర్లు, కడిమెట్ల శ్రీనివాస యాదవ్, రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. అట్లా ఇవాళ తీసుకోటు ఫోటో ఓకేనా? ఓకే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి పండగ సరుకులన్నీ చంద్రన్న మరి ఇక సంక్రాంతి కానుకలన్నీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి పండగ పూట కూడా అన్నం తినే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. మరి గూడెల్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే చంద్రన్న ప్రేమ పథకం ద్వారా ఇక్కడ కొంతమంది కూడా మనం సాధారణ మరణం అయితే 2 లక్షల డబ్బులు ఇచ్చేవాళ్ళు. వచ్చింది లేదు, ఒక తట్ట మట్టి కూడా పోసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ గ్రామాలలో లేదు. అందుకనే తిరిగి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, ఆ ప్రభుత్వం రావాలా, మేమందరం కూడా బాగుపడాలని చెప్పేసి ఈరోజు గిరిజన ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. అందుకని ప్రతి గూడాన్ని తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ పరిస్థితులు, బాధలన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నాం ప్రత్యక్షంగా. ఎందుకంటే రేపు అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఈ ప్రజలందరూ ఆదరిస్తే నేను కూడా ఎమ్మెల్యే కాబోతూ ఉన్నాను. ఎమ్మెల్యే అయ్యాక ముందుగానే వచ్చి గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని రేపు అధికారంలోకి వచ్చినాక సమస్యలన్నీ కూడా మేము చేసేదానికి సులువుగా ఉంటుందనే అన్ని గ్రామాలు ప్రతి ఇంటికి కూడా నేను తిరిగి సమస్యలు మరి తెలుసుకుంటా ఉన్నాం. ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేశారు. పేదలకు సంబంధించినటువంటి ఈరోజు అడవుల్లో చెంచులు ఎర్రెల్లుకలు గొడ్డుకారం కొట్టుకొని తింటున్నట్టు పరిస్థితి, అన్నం లేక వాళ్ళు ఓపోతూ ఉన్నారు. పోయినసారి నేను మరిపాలెం చెంచుగూడని పోయినప్పుడు మహిళలు నాతో చెప్పారు, సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ₹1 కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నామయ్యా, తొందరగా చంద్రబాబు రావాలా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పి
ప్రతి ఒక్క గొంతుకు కూడా ఇక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాలన్నీ కూడా రద్దయినటువంటి పరిస్థితి. అదేమంటే ఎక్సైజ్ అధికారులు వస్తారు ఇక్కడికి, సారాయి అమ్ముతున్నారని ఒక అపోహలతోటి చెంచుగూడాల్లోకి వచ్చి ఎక్సైజ్ పోలీసులు ఈ యొక్క అమాయక ప్రజల మీద దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం జరుగుతూ ఉంది. ఎందుకు దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చి మందు ఈ రాష్ట్రంలో అమ్మిస్తూ ఉన్నారు. ఆయన యొక్క మద్యాన్ని తాగించడానికి పేదలైనటువంటి ఈ చెంచుల ఇళ్ల మీద దాడులు చేసి అధికారులతోటి ఒత్తిడి చేయించి సారాయిగా కాపిస్తున్నాడని ఒక దొంగ కేసులన్నీ పెట్టి పాపం ఈ ప్రాంత ప్రజానీకాన్ని కూడా ఇబ్బందుల్లో పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ గిరిజన గ్రామాల్లో ఉన్నాయి. కనీసం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అర్హత ఉన్న ఒక రేషన్ కార్డు మీద ఎంతమంది అర్హత ఉంటే అందరికీ మనం పెన్షన్లు ఇచ్చేవాళ్ళం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ గూడెంలో చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం వచ్చినాక నా పెన్షన్ తీసేసినారా అని చెప్పేసి పెద్దలు చెప్తా ఉన్నారు. అంటే పేదవాడికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల్లో కూడా ఈ ప్రభుత్వం కోత విధించి పేదల యొక్క సంక్షేమాన్ని విస్మరించినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి బుద్ధి చెప్తాం. చంద్రబాబు నాయుడు మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఈరోజు ముక్తకంఠంగా గిరిజన గ్రామాలు చెంచుగూడాలు మొత్తం కూడా ముక్తకంఠంగా ప్రజలు మహిళలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ ఈరోజు నల్లగంటల నుంచి మరి ఇక్కడికి వచ్చేటటువంటి ఈ గూడానికి వచ్చే మధ్యలో పెద్ద వాగుంది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు ₹1 కోటి మంజూరు చేసి మరి అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేసి మరి గిరిజనులు కూడా గ్రామాల్లోకి వచ్చేటట్టు ఆ రోజు రవాణా సౌకర్యాలు కల్పించడం జరిగింది. కనీసం ఈరోజు వైసీపీ ప్రభుత్వం దోర్నాల మండలం నల్లగుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గిరిజన చెంచు గ్రామాలన్నింటినీ కూడా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కింద మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ప్రతి ఇంటికి వెళ్ళి మీరు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని వివరించి రాబోయేటువంటి ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఆ ఇంటికి ఎంత మేరకు ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని మేము ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు గిరిజన గ్రామాలని ఇక్కడ మేము సందర్శించడం జరిగింది. గతం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గిరిజనుల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి చేసినటువంటి రోజులు ఆ పరిస్థితులు ఈరోజు లేరని గిరిజన చెంచు పెద్దలందరూ కూడా ఆ గ్రామాల్లోని మహిళలు కానీ ఆ యొక్క గూడాల పెద్దలందరూ కూడా మాకు వివరించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకము మాకు సంవత్సరం కాలం పాటు భార్యాభర్తలకి మరి మాకు ముఖ్యమంత్రి ఆ పథకం రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఐటీడీ ద్వారా మాకు లోన్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పథకాలు కూడా ఏవి లేవు ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఆడపిల్లలకి ఎవరికైనా పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు